సీతాఫలం అండి. మాస్టర్ గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు. ఒక్క నిమిషం మీతో తీసుకుందామని అనుకున్నా. నేను ఎగ్జాక్ట్గా మీ దగ్గరికి 10:30, 11 వరకు వస్తా. అదేవిధంగా పహల్గామ్లో జరిగినటువంటి ఆ దాడి మీద మీరేమంటారు? అసలు మొత్తం భారతదేశం అంతా ముక్త కంఠంతో ఖండిస్తుంది, బాధపడుతుంది. అసలు ఇంత దారుణం అనేది ఉంది కదా, అసలు ఎవరైనా దీన్ని ఎట్లా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం కదా నిజంగా. అయితే ప్రతిపక్షం కూడా స్పందించింది. అయితే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నటువంటిది మంచిదే అంటారా? అంటే అటు సింధు జలాల్ని కావచ్చు, ఇంకా ఇతరత్ర కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వాళ్ళైతే అందరు అఫీషియల్స్ తో మాట్లాడే చేసి ఉంటారు. మనకంటే చాలా పెద్ద టాలెంట్ ఉన్న ఇది దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ. మనం స్టేట్ ఇష్యూస్ లో అయితే మనకు పూర్తి అవగాహన ఉంటది. బట్ వాళ్ళు ఏది చేసినా మన దేశం కోసమే చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉగ్రవాదం పైన గట్టిగానే మాట్లాడినట్టు అనిపించింది. మీరు అది నిజంగా అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయంలో మాత్రం మనం అరే అంటే అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఎక్కడ మరి ఎట్లా సైలెంట్ ఉంటాడేమో అనుకున్నాం, కానీ బయటకు వచ్చి మాట్లాడడం, అఖిల పక్షానికి అటెండ్ అవ్వడం, ఇదంతా బాగా చేసింది. కానీ మన 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి మాత్రం ఇప్పటిదాకా బయటకు వచ్చినట్టు నాకు అనిపించలేదు. దీని మీద ఖండించినట్టు అనిపించలేదు. నాకు ఒక రకంగా అనిపిస్తుంది, మన ఇన్ని రోజులు అసదుద్దీన్ ఓవైసీ చాలా ఎంఐఎం పార్టీ డేంజరు, ఇది మతము అది ఇది అనగానే ఆ మతతత్వ పార్టీ అనుకునే అధ్యక్షుడే బయటకు వచ్చి ఇది ఉగ్రవాదం మీద ఖండించడం, ఇలా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తరుణంలో 80,000 పుస్తకాలు చదివినోడు, బంగారు భారతదేశం చేస్తా అన్నోడు అసలు ఉన్నాడా, చచ్చిపోయిందా? అసలు అట్లాంటి వ్యక్తులు అంటే ఎంఐఎం పార్టీ కంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డేంజర్ అనిపిస్తుంది. అసలు అసదుద్దీన్ ఓవైసీ కంటే కూడా కేసీఆర్ అంటూ దేశానికి ప్రమాదం అనిపిస్తుంది. 80,000 పుస్తకాలు చదివినోడు, 80,000 పుస్తకాలు చదివిన కొడుకు, 80,000 పుస్తకాలు చదివిన కూతురు, నల్లుడు ఒక్కడు కూడా దాని మీద అసలు వాళ్ళ పార్టీ స్టాండ్ అయింది. వాళ్ళ పార్టీ కనీసం బయటకు వచ్చి మాట్లాడి ఇది మా పార్టీ నుంచి మేము ఈ స్టాండ్ తీసుకున్నాం, ఇట్లా ఉండాలి ఏదన్నా కనీసము కూడా మాట్లాడతలేదంటే వానికి ఎప్పుడు ప్రతిసారి నేను రైతు బంధు ఇచ్చిన, పెన్షన్ ఇచ్చిన అంటాడు. మనుషులు బతుకుతేనే కదా రైతు బంధు, పెన్షన్ తింటాము. అదే వాస్తవానికి గవే పాసిపోయిన ముఖాలని పెట్టుకొని మళ్ళా మీటింగ్ పెడుతున్నాడు. నెక్స్ట్ సేమ్ ఉద్యమంలో ఎట్లయితే రిజైన్ చేసి మళ్ళీ గెలవాలనేటటువంటి కాన్సెప్ట్ అట్లా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుస్తా ఉన్నది. ఏమన్నా చేసుకోను కానీ కనీసం దేశానికి ఇంత ప్రమాదం ఉంది, కాశ్మీర్ లో మరి అంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, మళ్ళీ ఒట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అవును భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని మహారాష్ట్రలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఏం చేస్తుంది, ఢిల్లీలో ఉన్న భారత రాష్ట్ర సమితి సభ్యులేరి, కాశ్మీర్ లో ఉన్న భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎటువైండు? అసలు వీళ్ళకు దేశం పట్ల ఏమాత్రం నన్ను అడిగితే ఈ ప్రాంతీయ పార్టీలను పూకట వేళ్లతో కబలించకపోతే ఈ రాక్షసులు సంక్షేమ పథకాలని జాన్సన్ పౌడర్ ఇస్తాము, మీ పిల్లలకు కేసీఆర్ కిట్ ఇస్తాము, లేకపోతే ఆపరేషన్ చేసుకుంటే పిల్లలకు ₹1,00,000 ఇస్తాము, ఇవి ఏందన్నా అవి మళ్ళా సొల్లిస్తా, నన్ను గెలిపియండి, నేను పౌడర్ ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా. అరే టెర్రరిజం అంత డేంజర్ లో ఉంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఇప్పటిదాకా మాట్లాడలేదంటే మీరు అతనితో కలిసి పనిచేసిన వ్యక్తి, మీకు ఏమనిపిస్తుంది అనేది. ఇంకా వాడు అంటాడు మా కేసీఆర్ ప్రధాని అయి ఉంటే ఇప్పటికి పాకిస్తాన్ లేపేస్తాడు అని చెప్పేసి ఫేస్బుక్ లలో పెట్టుకుంటున్నారు. పాకిస్తాన్ కాదు భారతదేశాన్ని లేపెత్తుర్రి, అది పాకిస్తాన్ కి తాకట్టు పెట్టేటోడు. 100%. ఎందుకంటే నిజంగా ఈ ప్రజలు కూడా ఎట్లా నమ్ముతున్నారో తెలియదు మాస్టరు. అదే కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దీని మీద పెద్దగా గట్టిగా మాట్లాడినట్టే అనిపిస్తుంది కదా. మాట్లాడిండు ఇవాళ మాట్లాడిండు ఆల్రెడీ, ఆయన కూడా సపోర్ట్ చేసిండు. మొత్తం అన్ని పక్షాలు ఏదైతే ప్రతిపక్షాలు ఎన్ని ఉన్నాయో భారతదేశంలో అన్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసినాయి. తీవ్ర స్థాయిలో స్పందించమని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని అన్ని దేశాలు కూడా, చాలా దేశాలు, అమెరికా దేశం కూడా మీకు ఏం కావాలో మేము పంపిస్తాము, దీని మీద పూర్తిగా మీరు చర్య తీసుకోవాలని చెప్తా ఉంది. అదే మరి అమెరికాలో ఉండేటోళ్ళు, ఇజ్రాయిల్ ఉండే అధ్యక్షుడు వీళ్ళంతా స్పందిస్తుంటే ఇక్కడ 80,000 పుస్తకాలు చదివినోడు మీ పార్టీ సభ్యులు ఈ పెద్ద పుడింగులు మీరు అనొచ్చు. ప్రతిసారి వాడిని తీస్తారు, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. అవును,
అంటే మన తెలంగాణ నుంచి మాట్లాడాలి కదా. 100% వాస్తవమే. ఈయన మాట్లాడిందా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇలా ఒక పక్షం 450 మందితో ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో కూడా నిర్ణయాలు అంటే మొన్ననే స్పందించుండు రేవంత్ రెడ్డి. సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ స్పందించుండు, ప్రియాంక గాంధీ స్పందించింది, ప్లస్ రేవంత్ రెడ్డి స్పందించిండు, ఈ అటువైపు అందరూ కూడా స్పందించారు. ఇప్పుడు స్పందించిందంటే అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ ఇద్దరా? వాళ్ళు మమతా బెనర్జీ కూడా స్పందించినట్లుంది, కానీ ఒక కేసీఆర్ ఒక్కడే స్పందించినట్లు తెలుస్తా ఉన్నది మనకు స్పష్టంగా. ఇంకా లక్షల మందితో సభ పెట్టుకుంటా అంటుండే ఈ రోజు రేపు అనుకుంటా, ఈ రోజు 27. మనకి దేశం కంటే మన పార్టీ ముఖ్యం ఉంది. అంటే కేవలం అధికార దాహం తప్ప అసలు భారతదేశం కోసం అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అవసరం లేదు. ఓన్లీ అధికార దాహం, అధికారం ఉండాలా, ఆ ఫామ్ హౌస్లో వండాలా, మంచిగా ఎంజాయ్ చేయాలా, చుట్టూ వాళ్ళందరికీ కూడా అప్పచెప్పాలా, చుట్టూ వాళ్ళందరూ కూడా తినేయాలా. ఇది దారుణమైనటువంటి వ్యవస్థ. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం ఇంత అనకపోతుంటే కానీ జాతి పితను, ఈ పితను అని డైలాగులు కొట్టుకోవడము చేస్తారు కాబట్టి మాట్లాడు సప్రదాయం ఉంటే ఎవడే మాట్లాడకపోతుంటుంది. కానీ దేశానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అనడం, కేసీఆర్ ప్రధాని కావాలని అప్పట్లో మల్లారెడ్డి కూడా అనే కదా కేసీఆర్ భవిష్యత్తులో ప్రధాని అయితే. అవునయ్యా ప్రధాని అయ్యే ముఖం ఉంటే కనీసం ఇప్పుడు స్పందించాలి కదా, నువ్వు భవిష్యత్ ప్రధాని అనుకునేటోడివి. అవును కదా మరి. దీని మీద ఇట్లా ఉంటది, ఇది కథ, ఇది ఉంటది, మనం చేయాలని ఇప్పుడు ఉట్టిన వీలైతే కూడా ఢిల్లీకి కూడా అపాయింట్మెంట్ తీసుకొని పెద్ద మొత్తంలో అసలు బీఆర్ఎస్ పార్టీ భారతదేశం అంతా కొవ్వొత్తుల ర్యాలీలో చెయ్యాలా. వాస్తవానికి చెయ్యాలి. వాస్తవానికి అంత సొల్లు కబుర్లు, సొల్లు మాటలు, సొల్లు వ్యవహారం. పార్టీ కింద 1000 కోట్లు ఉన్నాయి. మా టెర్రరిజం అంతానికి మేము 100 కోట్లు డొనేట్ చేస్తాం, 200 కోట్లు డొనేట్ చేస్తాం, చెయ్యండి కూకటి వేళ్లతో నేర్పడండి అని చెప్పాలా కదా. 100% చెప్పాలి. 100 కోట్లు ఆడ పెడుతున్నారు సభకు, 100 కోట్లు. 100 కోట్లు ఇలా టెర్రరిజం అంతానికి ఇస్తే ఉపయోగపడుతుంది కదా. 100%. మీటింగ్ ఏంటి, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానళ్లకు పంపిస్తే అందరు చూస్తారు కదా. ఇంకా నువ్వు దానికి 10 లక్షల మందిని ఈ కష్టకాలంలో క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంతా దరిద్ర పోటు పార్టీ బతుకుతేంది, పట్టకపోతేంది. ఇప్పుడు దేశానికి ఇంత కష్టం వస్తే వీని ఇప్పుడు రేపు డబ్బా కొట్టుకోవడానికి నన్ను మళ్ళీ ప్రజలు కోరుకుంటారు, ప్రజలు నాకు ఓటేస్తా అంటారు. మళ్ళీ ప్రతిసారి వీని అధికారం, వీని ఓట్లు తప్ప ఇంకేమైనా దేశం మీద ప్రేమ ఉందా? భారీ డైలాగులు కొడతాడు, మన బిడ్డ భారీ డైలాగులు కొడతాడు, అందరూ భారీ డైలాగులు. బుల్లెట్ అయితే బుల్లెట్ మరి ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ మరి ఉగ్రవాదుల మీదకి పోయి కాల్చి రావాలా. మరి AK-47 తీసుకొని హరీష్ రావు అనేటోడు మరి ఆ ఉగ్రవాదులతో కొట్లాడవచ్చు కదా. ఈయనే డిచ్చాలు కొడతాడు. తెలంగాణ భవన్ దాటితే ఆ తెలంగాణ భవన్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా అది బీఆర్ఎస్ భవన్ పెట్టుకోవాలా. బీఆర్ఎస్ భవన్ దాటి బయట ఎక్కడన్నా వీళ్ళు పోయిర్రా. నేను ఒక పాయింట్ చెప్పిన మాస్టరు మన మైపాల్ గారు. అయితే ఏమన్నానంటే యాక్చువల్లీ 25 సంవత్సరాల రజతోత్సవం అని అన్నారు. అవునా కదా? దేని రజతోత్సవము? TRS పార్టీ రజతోత్సవం కదా. ఈ రజతోత్సవం అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అది 25 సంవత్సరాలకు. 25 సంవత్సరాలు ఎక్కడైంది? TRS పార్టీ 25 సంవత్సరాలు కాలేదు, BRS పార్టీ కూడా కాలేదు కదా. ఇప్పుడు అయినా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. 3 సంవత్సరాలు అయింది కదా. బీఆర్ఎస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా. 3 సంవత్సరాలుగా రజతోత్సవ పార్టీ ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. దానికి అంటే మైండ్ లేకుండా, మైండ్ దొబ్బేసి మైండ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అంటే అంటారు, మీరు బాధపడతారన్న. మెయిన్ గా కేసీఆర్ అనేటువంటి అంత పెద్ద విలన్ కావడానికి కారణమే ఎక్కువ మంది కళాకారులు లేనిపోని పాటలు రాసి లేనిపోని మ్యూజిక్లు కొట్టి లిరిక్స్ పాటలు పాడి ఎక్కడికో తీసుకుపోయి ఇక్కడ దేశానికి పెను ప్రమాదం ఉంది. అక్కడ ఉగ్రవాదులు మొత్తం చేస్తుంటే చీమ పుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి వాడట చంద్రుడు, జాతిపిత, మొత్తం ఇది అది అవన్నీ మొత్తం లేనిపోని. అరే 6 నెలలు తింటాడు, 6 నెలలు అంటాడు, 6 నెలలు. ఎంత దారుణం అది, ఎంత దారుణం అది, దుర్మార్గమైనటువంటి అది వ్యవహారం. ఆ పాటలు రాష్ట్రోళ్ళ కన్నా మీరు చెప్పాలన్న, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ సరిపడ అంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద రాసిర్రు, అయిపోయింది. అరే ఒక వ్యక్తి కోసం ఇన్ని పాటలు రాపించుకున్నాడు. భారతదేశ ప్రపంచ చరిత్రలో ఎవరికైనా ఉన్నాయి ఇన్ని పాటలు? అది చైనా మోడ్. ఎందుకంటే చైనా మోడ్ అది. ఎందుకంటే చీప్ ఉంటది కదా, 10 రూపాయలకి దొరుకుతుంది ఆ వస్తువు.
అలాంటి చైనా సిస్టాన్ని కళాకారులు వాళ్ళ బాడీలో అమర్చుకున్నారనమాట. చీప్ సిస్టమ్ అనమాట, చీప్ వ్యవహారం. ఉగ్రవాదులు అంతా దాడి జరిగి దేశం అంతా భయాందోళన ఉంటే ఉత్సవాలు జరుపుకుంటే అవసరం, బైకాట్ చేసుకోవచ్చు కదా. 100%. ఎందుకంటే ఎంత ప్రమాదకరమైనటువంటి గడియ ఇలా మనం చూస్తున్నాం నిజంగా. అది అరే దేశం అంతా ఇప్పుడు అంత భయాందోళనలో పీకులు గుర్తున్నారు. ఎక్కడ చేస్తారు, ఏం జరుగుతుంది, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా, ఏమైతుంది, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటారు, మరి ఇది తీస్తుంది దేశం, మరి ఏమైతుంది, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతాయి, ఉత్సవాలు ఏంటన్నారు, అసలు ఉత్సవాలు. నువ్వు ఆల్రెడీ ఫోన్ చేశాను చెప్పొచ్చు కదా, నీకు సిగ్గుశరం లేరా, ఈ టైంలో నేను ఉత్సవాలు జరుపుకోవడం క్యాన్సల్ చేసుకోవచ్చు కదా అని నీలాంటి నా ఫోన్ లిఫ్ట్ అయ్యారు కదా మాస్టరు మైపాల్ యాదవ్ గారు. అయ్యో నా ఫోన్ కూడా లిఫ్ట్ అయ్యారు కదా వాళ్ళు. నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు మామూలు వ్యక్తి 6,000 పాటలకు మీరు మ్యూజిక్ చేసిన వాళ్ళు ఒక్క పాట కన్నా మ్యూజిక్ చేసిరా చేయకున్నా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేరు కదా. సరే ఎవడో ఒక్కరు లేపుతారు కదా, అలా డబ్బావాడో వాళ్ళకి చెప్పండి అన్న. నీకు కొంచెం సర్కిల్ బాగుంటుంది. మీకు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది మీకు సన్నిహితులు ఉన్నారు, ఉద్యమ టైంలో అంతా కలిసి పనిచేసినారు కదా. ఆ నలుగురు లేపకపోయినా మిగతా వాళ్ళు లేపే ఛాన్స్ ఉంటది. దేశం ఇంత భయంలో ఉంది, రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందా, లేకపోతే ఇది మరి ఏ దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే, ఏ దేశం భారతదేశానికి సపోర్ట్ చేస్తే, ఆల్రెడీ ఇజ్రాయిల్ అనేది అధ్యక్షుడు స్పందించిండు, అమెరికాలో ట్రంప్ కూడా ఇస్లామిక్ టెర్రరిజం ఉంది అంతం చేయాలని స్పందిస్తుంటే ఈ ఉత్సవాలు ఏంటన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు చచ్చిపోయారు, భారతీయులు చచ్చిపోయారు, భారతీయులు ఉగ్రవాదుల దాడిలో చనిపోతుంటే వీళ్ళు ఉత్సవాలు ఏంటన్నా 100 ఎకరాల పచ్చదనం చెట్లను కొట్టేసి. తర్వాత మన కేంద్రం ఒక ప్రకటన కూడా చేసింది ఈరోజు, హైదరాబాదు ప్రమాదంలో ఉంది జాగ్రత్త అని మాకు వచ్చినటువంటి సమాచారం. కొంచెం అన్ని కూడా భద్రతా దళాలను అంటే ఇది ఇంటెలిజెన్స్ విభాగాన్ని కావచ్చు, పోలీసు వ్యవస్థను అలర్ట్ చేసింది ఇవాళ. అదే మరి భారతదేశంలో హైదరాబాద్ అనే దాన్ని కూడా ఇక్కడ చాలా గతంలో మనం చూసిన లుంబిని పార్క్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ, గోకుల్ చాట్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని జరిగినాయి. ఒక్కొక్కరు ఎక్కడ ఏం వెళ్తుంది అనే భయంలో ఉంటే ఉత్సవాలు చేసుకొని 100 రకాల వంటలు చేపించుకొని జనరేటర్లు పెట్టుకొని ఏందన్నా దరిద్ర గొట్టి ఫ్యామిలీ చెప్పన్నా, అదొక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ పార్టీ. మరి కేఆర్ఎస్ అని పెట్టుకోమని, కల్వకుంట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకొని చందనాలు ఆడమని. అసలు దేశం భద్రత అసలు పట్టేలేదా, బీఆర్ఎస్ భద్రతనే కావనా? ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నన్నే తిడతావు నేనే చేసిన అని. అవును మరి మీ దోస్తులు మీరు అంత అప్పట్లో కలిసి లేపుతురు కోటు, ఇది ఇంద్రుడు చంద్రుడు. సరే అప్పుడు ఉద్యమానికి లేపుతారు కానీ మీరు తర్వాత కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు మన మైపాల్ భాయ్ నేను ఇప్పటిదాకా కూడా ఆయన ఒక ఉద్యమం టైంలో అలా పాటలు చేసిన తప్ప ఆ తర్వాత నేను ఒక్క పాట కూడా చేయలేదు. సరే ఆ బేకారుగాలు కొంతమంది అవసరం లేకున్నా అనవసరంగా లేపుతున్నారు పైకి. అవును, ప్రజలకే ఇష్టం లేదు, చీచి వద్దని చెప్పి అన్ని గ్రామాలలో చిత్తుగా ఓడగొట్టి మీరు కామనట్లు ఆయననే ఓడగొట్టరు. ఇంకా ఆయన మీద పాటలు ఎందుకన్నా ఆయన మీద అసలు నేను చేయట్లేదు కానీ ఇక ఎందుకంటే అదే చైనా మోడ్ అనేటటువంటిది ఒకటి ఉంది కదా, ఆ చీప్ మెంటాలిటీ వాళ్ళంతా కూడా ఇక అక్కడ ఆల్రెడీ లేపుకుంటా ఏదేదో పాటలు రాసుకుంటా ఉన్నారు. ఇక కొత్త పోరగాళ్ళు తీసుకుంటారు, పాటకి ఎంత తీసుకుంటారు, డబ్బుల కోసమేనా నిజంగా కేసీఆర్ మీద? లేదు 100% 1,00,000% చెప్తా ఉన్నా, కేవలం డబ్బుల కోసమే. డబ్బు కోసం ఒక మానవత్వం లేని ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక ఉన్మాదిని కూడా హీరోని చేస్తారా? చేస్తున్నారు మరి, అదే కదా వాళ్ళకు నేర్పింది, అదే కదా. ఒక మర మనిషిని పట్టుకొచ్చి అమ్మ తెలంగాణ తెచ్చిన సాగునట్లే తలకాయ పెట్టిన ఏ సాగుకు అసలు తలకాయ ఉంటుందా? దాంట్లో తలకాయ ఎవడైనా పెడతాడా? ఒక మెసేజ్ కూడా పెట్టిండు రవీందర్ అప్పనశెట్టి అని. మైపాల్ అన్న ఆ విషయంలో మీరే గట్టిగా చెప్పండి, గట్టిగా వేసుకోండి అని చెప్తున్నాడు. వేసుకోవాలి కదా దేశం. ఇప్పుడు మనం తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటుండు, బీఆర్ఎస్ అని చెప్పుకుంటుండు. అసదుద్దీన్ ఇప్పుడు నేను ఇంత బాధ పడకపోతుంటుంది కానీ అసదుద్దీన్ ఓవైసీ ఇంత తిడతాం మనం. ఎంఐఎం పార్టీ స్పందించాలా, అసలు ఏంది అది ఇది, కమ్యూనిస్టులు స్పందించాలా, ఎంఐఎం స్పందించాలంటే కమ్యూనిస్టులు స్పందిస్తుర్రు, ఎంఐఎం స్పందిస్తుర్రు. ఇవల్ల పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఐడియాలజీగా సిద్ధాంతాలకు అతీతంగా ఐడియాలజీకి
అతీతంగా కూడా అందరు స్పందిస్తే నిమ్మకు నీరెత్తనట్టు గమ్మన అట్లనే కూర్చున్నాడు అంటే అసలు మనిషేనా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏందన్న మనలు ఇంకా కొన్ని ఒక 20-30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఈ సింగర్లు ఈ రైటర్లు మ్యూజిక్ డైరెక్టర్ కొట్టి సరే నిజంగా అంత పోరాటం చేస్తుండా విరోచితం చేస్తుండే రోజు మంచి ఎంజాయ్ చేసుకుంటుండు, మంచి గాలి, మంచి తిండి, మంచి ఫుడ్, మంచి డ్రింక్, అసంటోండి హీరో అంటే ఎట్లా అంటారన్నా? చాలా విచిత్రమే నిజంగా. వాస్తవానికి ఇప్పుడు మీకు కూడా రకరకాలుగా ఫోన్లు చేపిస్తారు కదా పిఎంఆర్ టీవీకి. అరే ఫోన్లు చేపిస్తారా? బీఆర్ఎస్ ఫోన్ చేసి నాకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ. అరే దేశమే కాలిపోయేటట్టున్నాడు, ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు, మనం బతుకుతే ప్రాణాలు కోల్పోతున్నారు అన్న. వాళ్ళకంటే ఇది పెద్ద కష్టమైన పని కాదు కదా. అవును, ఎస్. ఈ టైంలో కూడా రైతు బంధు రుణమాఫీ. అరే మనం మనుషులుగా ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటుంది. మన చాలా మంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అదేం చేస్తుంది అంటే అన్న చేసేటోళ్ళు అది చేస్తారు, మరి మనం ఏం చేస్తున్నాం భారతీయులుగా? మన కాంట్రిబ్యూషన్ ఏంది? నువ్వు వెళ్ళినావా? మనం కనీసం ఎప్పుడైనా బార్డర్కి వెళ్ళి చూసి వచ్చినావా? వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నామా? కనీసం బయటకు వచ్చి మాట్లాడిర్రా? ఇగో మనం అందరం ఏకంగా ఉండాలి, ఇప్పుడు ఈ టెర్రరిస్టులను ఎదుర్కోవాలి, ఇగో నా వంతుగా ఒక 100 రూపాయలు వాళ్ళని దానికి నేను డొనేట్ చేస్తున్నా, ఇంకా దేశం ఇంకా స్ట్రాంగ్ కావాలి. అరే పెట్రోల్ ధర పెరిగిందంటే ఉరికొస్తాం మనమే, మరి అలా దేశం ముఖ్యం కదా. చెప్పాలా బహిరంగంగా వచ్చి ఇంకా 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ పెంచండి మాకు, అయినా సరే కానీ ఈ ఉగ్రవాదాన్ని మాత్రం కూకట వేళ్ళతో లేకపోడేయండి, తర్వాత చూసుకుందామని చెప్పాలన్నా వద్ద? ప్రతి భారతీయుడికి ప్రతి పౌరుడికి ఉండాలిగా. కొందరు సిగ్గు లేకుండా కనీసం ఇది చూడనట్టే. అవును, అసలు దీని మీద కనీసం స్పందన లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు. ఇప్పుడు ఇలా ఆర్మీ జవాన్లు కానీ బిఎస్ఎఫ్ జవాన్లు కానీ వాళ్ళు నిజమైన హీరోలు. ఉగ్రవాదులకు డి అంటే డి అని కాల్పులు జరుగుతున్నాయి. అలా ఎవరు ఉందమా ప్రాణాలు ఉంటాయా పోతాయని తెలియదు. వాళ్ళు నిజమైన హీరోలను, వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోమి బేకార్ గాళ్ళను. సినిమా హీరోల దాంట్లో సినిమా హీరోలే నిజమైన హీరోలు అనుకుంటారు ఇప్పటికీ. ఆ సినిమా హీరోలు లేకపోతే కేసీఆర్ లాంటి నీచులే గొప్పోళ్ళు, జవాన్ల గురించి లేదంతా. అవును, ఇప్పుడు వీళ్ళు రాయాల్సి వస్తే పాటగా రాసేటోళ్ళు, పాటలు రాసేటోళ్ళు, పాడేటోళ్ళు ఆ జవాన్ల వీరత్వం మీద రాయొచ్చు కదా. వాళ్ళు ఎంత అసలు ఆ ఉగ్రవాదులతో అంత తెగించి కొట్లాడుతున్నారు, ఇంకా జరుగుతూనే ఉంది వారు. అవును, ఒక్కోడు రాస్తలేడు. వీళ్ళంతా ఏం మనుషులన్నా? ఈ తెలంగాణలో ఉంది చాలా మంది, నేను అనే దుర్మార్గరమైనటువంటి కొద్దిమంది రైటర్ల కోసం అంటున్నా, కొద్దిమంది సింగర్లు, కొద్దిమంది మ్యూజిక్ కొట్టాలి కదా ఈ టైంలో పాడు. మరి ఐక్యం కోసము రాయాలి కదా పాట. భారతదేశ జవాన్ల కోసం రాయాలన్నా వద్ద పాట? అవును, 100% రాయాలి, సమస్య లేదు. ఇంకా పాట రాలేదు, ఇంకా రాసిన వాళ్ళు లేడు, పాడిన వాళ్ళు లేడు, మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు లేడు. రజతోత్సవ సభకు రాస్తున్నారు. రజతోత్సవ సభకు ఒక 5-6 ఏళ్ల పిల్లని పిలిచి 7-8 ఏళ్ల పిల్లని పిలిచి పాటలు పాడిస్తున్నారు, ప్రోమోలు వదులుతున్నారు. రజతోత్సవ సభకు పాటలు అవసరమా? జవాన్ల మీద పాటలు వచ్చి, దేశ భద్రత మీద పాటలు వచ్చి, భారతీయులందరూ ఐక్యం చేసే పాటలు కావన్నా? ఇప్పుడు కేసీఆర్ కోసం కావన్నా? అసలు 100% భారతీయుల్ని ఐక్యం చేసేటటువంటి పాటలు రావాలా వాస్తవానికి. ఎవడన్నా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా. అవును, ఇంత క్రిటికల్ సమయంలో కూడా బిజీ అయిపోయారు వరంగల్ మీటింగ్ కు. అవును అవును, ప్రతి బస్సు నుంచట ఊరికి 10 మందో 50 మందో 100 మందిని తరలించాలన్నట. ఏంటది? ఇప్పుడు నువ్వు దేశం ఇంత కష్టకాలంలో ఉంటే నీ బేకార్ మీటింగ్ కు మందిని తరలించుడు, బస్సులు పెట్టుడు అవసరమా? మళ్ళీ ఆయన ఈ ఉగ్రవాదులు ఎక్కడ పెడతారో తెలియదు. వాడు అంతమంది గ్యాదర్ అయితే ఏదైనా జరగడానికి జరిగితే ఎవడు రెస్పాన్స్? అవును, ఎందుకంటే ఆ మీటింగ్ లో కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది. ఆ మీటింగ్ పోయే వాళ్ళు కూడా ప్రమాదాన్ని చూసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అలాంటి పరిస్థితులలో వీళ్ళు మీటింగులు పెట్టుకుంటూ పోయి ప్రజల ప్రాణాలు తీయడం ఏంది? అప్పుడు అట్లనే కరోనా టైంలో కూడా నాగార్జున సాగర్ లో పెట్టి అందరికి అంటించిండు. ఎలక్షన్ టైంలో మొత్తం అంటించి అందరు అక్కడ కొన్ని వేల మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఇప్పుడు జనాలు ఒక దగ్గర గుమిగూడొద్దు, ఉగ్రవాదం ఉంది, ఇంత అలాట్మెంట్ వచ్చింది, హైదరాబాద్ తెలంగాణ జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత కూడా నువ్వు 10 లక్షల మందితోని 20 లక్షల మందితో చేస్తున్నా అంటే రేపు ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం ఆ కచరానే బాధ్యత వహించాలి. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు కానీ, మగవాళ్ళకు కానీ, పౌరులకు కానీ, ఈవెన్ బీఆర్ఎస్ వాడు అయినా సరే కానీ, మీరు అవసరం లేదు, మీ ఇంటికాడ ఉండండి, టీవీలో చూస్తే చూడండి, మీది మీరు రక్షించుకోండి. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్ ఉంది.
మీ కాలో చేతో ఇరిగితే కేసీఆర్ అనేటోడు చెయ్యడు. మీరు లేదంటే ప్రాణాలే పోయినా ఎవడు చెయ్యడు. మీ ఫ్యామిలీకి మీరే దిక్కు. అవును. వాడు ఉగ్రవాదులు ఎప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తారో ఎవరికి తెలియదు. ఇన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టుకుంటామంటే అసలు ఇప్పుడు ఎవడైనా క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పటికన్నా మీ వీకేఆర్ టీవీ ద్వారా న్యూస్ అన్నా క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా అలా జాగ్రత్తగా చెప్పండి. రేపు ఆయన ఆరామ్సే పోయి పంటాడు. మళ్ళా పడేది మనమే. ఆయన పొట్టకు బట్టకు ఏం తక్కువ లేదు. మంచిగా తిండి ఉంది, అన్ని ఉన్నాయి. మళ్ళా పోయి డోర్ వేసుకుంటాడు, ఆ పటాకు పెట్టుకుంటాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హ్యాపీగా ఉంటాడు. నష్టపోయేది పేద మంచి తరగతులే. దయచేసి వాడు ఇచ్చే 200కో 300కో 500కో ఆశపడి, లేదంటే వాడు ఇచ్చే వాటర్కో బిర్యానీకో ఆశపడి ఈ క్లిష్ట సమయంలో అవసరం లేదనేది నా అభిప్రాయం అన్న. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అసలు నిజంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ప్రజా అసెంబ్లీకి వచ్చి ప్రజా అసెంబ్లీలో అనేక విషయాల మీద మీ పిఎంఆర్ టీవీ తరఫున మరి మైపాల్ యాదవ్ గారు అనేక విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. దయచేసి నిజంగా ప్రజానికమా దయచేసి వినవలసిందిగా కోరుతా ఉన్నా. నేను కూడా ఇక మైపాల్ యాదవ్ గారి కాల్ కట్ అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టరు. నేను తప్పకుండా మీకు అందుబాటులోకి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.